దేశ జాతీయోద్యమంలో పోరాడినటువంటి గొప్ప నాయకుడు భగత్ సింగ్. కామ్రేడ్ భగత్ సింగ్ జాతీయోద్యమంలో తన అమూల్యమైనటువంటి ప్రాణ త్యాగాన్ని చేసి దేశంలో ఉన్నటువంటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి వ్యక్తి. ఆయన 23 సంవత్సరాల చిరుప్రాయంలోనే తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా జాతీయోద్యమం కోసం బలిదానాన్ని ఇచ్చి ఉరికంబానికి ఎక్కినటువంటి తను చిరునవ్వుతో ఉరికంబాన్ని ఎక్కి మాట్లాడుతూ కూడా నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ నేను పుట్టి మళ్ళీ దేశ స్వాతంత్రం కోసం ఉరికంబాన్ని ఎక్కుతా అని చెప్పి ఉరికంబాన్ని ముద్దాడినటువంటి గొప్ప నాయకుడు. అంటే ఆయన కేవలం దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు విడిచిపోతే సరిపోతుంది అని చెప్పి అనుకునే ఇక్కడ ఉన్నటువంటి దేశ ప్రజలందరికీ నిజమైన స్వాతంత్రాలు స్వేచ్ఛ ఉంటేనే నిజమైనటువంటి దేశానికి స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పి ఆ రోజు కలలు కన్నటువంటి వ్యక్తి. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక అవకతవకలకు ఇక్కడ జరుగుతున్నటువంటి విపరీతాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి తన పరిణతి చెందినటువంటి వ్యక్తి గొప్ప స్వాతంత్ర ఉద్యమకారుడు భగత్ సింగ్. కానీ ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చినాక నేటికి ఇంకా సామ్రాజ్యవాదము, ఇక్కడ ఉన్నటువంటి బడా కార్పొరేట్లు ఈ దేశంలో ఉన్నటువంటి పేదల్ని, కూలీల్ని, కార్మికుల్ని, కష్టజీవుల్ని దోపిడీ చేసి నేటి పాలకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని దోపిడీ చేసి పీడకులుగా మారి ఇక్కడ ఉన్నటువంటి సంపదని, ఈ దేశంలో ఉన్నటువంటి వనరుల్ని కొల్లగొట్టి బడా కార్పొరేట్లకు, ఆదానీలకు, అంబానీలకు అప్పచెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే దీనికి వ్యతిరేకంగా నేటి పాలకులు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఉద్యమాలు చేసి నాటి భగత్ సింగ్ స్ఫూర్తితోని ముందుకు నడవాలని చెప్పి మా సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ పిలుపునిస్తున్నది. అదే నిజమైన దేశభక్తి అని చెప్పి తెలియదు.